నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. అవినాష్ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, మరో భాగవతం వెలుగులోకి వచ్చింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ దాని గురించి మనకు తెలుసు. ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారి గురించి కూడా తెలుసు. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్నా కూడా ఈ రోజుకి కూడా తను బయట తిరుగుతూనే ఉన్నాడు. సో ఇలాంటి వ్యక్తి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వినడం అనేది అసలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ ఇంకొక భాగవతం కూడా బయటపడింది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? సిరి మనం ఒకసారి చూస్తుంటాము, పిక్చర్స్లలో కథ కానీ చూస్తుంటాం ఇట్లాంటి స్టోరీస్. జైల్లో ఉన్నప్పుడు ఏమవుతుందో ఒక దొంగ ఇంకో దొంగతోటి గాఢమైనటువంటి స్నేహం చేయడం జరుగుతుంది. మిత్రబంధం ఏర్పడుతుంది. మిత్రబంధం ఏర్పడిన తర్వాత ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నేరానికి పాల్పడతారు. అలా కొన్ని నేరాలు చేసిన తర్వాత ఆ నేరానికి సహకరించిన వాళ్ళు మళ్ళీ ఇంకొకరు యాడ్ అవుతారు. ఆ ఇద్దరు పాత మిత్రులు ఇద్దరిలో వాళ్ళు మిత్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు. దాంట్లో ఎవడైతే బలవంతుడు ఉంటాడో ఆ నెక్స్ట్ పొజిషన్లో ఎవడు ఉంటాడో ఆ యొక్క నేరాలకు సహకరించిన వాళ్ళందరినీ కూడా సహాయం చేయమని చెప్పేసి వాళ్ళని కోరడం జరుగుతుంది. అదే విధంగా ఒక దోపిడీదారులు దొంగలు ఏ విధంగా జైల్లో దోస్తీ చేసి మళ్ళీ వచ్చి దోసుకొని మళ్ళీ ఆ దోపిడీకి సహకరించిన వాళ్ళందరికీ మళ్ళీ సహకరించుకుంటా ఏ విధంగా చేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే దోపిడీ జరిగింది. లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, యూపీఎస్సీలు దొంగలు పడ్డారని చెప్పేసి, ఏపీఎస్సీలు దొంగలు పడ్డారని చెప్పేసి. అట్లా ఉద్యోగ కల్పన అని చెప్పేసి, ఉద్యోగ ట్రాన్స్ఫర్లు అని చెప్పేసి, అంటే రకరకాల ప్రభుత్వ అధికారులు రకరకాల కార్యక్రమాలకు ఈ యొక్క అవినీతికి పాల్పడి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులకు సహాయం చేయమని చెప్పి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోరడంతో జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ యొక్క నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ రాకముందే జాగ్రత్త పడి వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ ఒక పెన్ను పోటుతోటి మొత్తం తొలగించడం జరిగింది. అంటే వీళ్ళు ఎందుకంటే దీని వెనుక మర్మం కూడా ఉంది, నేను చెప్పాను కదా. ఎందుకంటే ఒక నేరస్తుడి నేరం ఇంకోటి నేరస్తుడికి తెలుస్తుంది కాబట్టి వీడు వాడిని సహకరించకపోతే అరే నువ్వు చేసింది ఏం చెప్తారా భయ అని చెప్తాను. తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు కూడా బాబాయిని చంపిన ముద్దాయి వినోని కళాఖండిగా చెప్తున్నాం. వాళ్ళేం చెప్తుండ్రు, మేమెందుకు చంపినా మా వాళ్ళు చంపాలని చెప్పట్లేదు. చంపిన వాడు ఎవ్వరో మాకు తెలుసు, తెలుగుదేశం వాళ్ళకు సహకరిస్తుంది. అరే బాబు, చంపిన వాడు ఎవరని నీకు తెలిసినప్పుడు బయట వచ్చి చెప్పొచ్చు కదా. ఇప్పుడు మేమన్నా ప్రతిపక్షంలో ఉన్నాం, మీ వైపు ఏదైతే చూపిస్తున్నాం, నువ్వు అధికార పక్షంలో ఉన్నావు కదా. ఎందుకు ఇంతవరకు అసలు ముందుకు అడగలేదు, ఒక్క అడుగు కూడా ముందుకు? రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఇప్పుడు చైతన్యం వచ్చింది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. పొద్దుగా నా బాబాయ్ చచ్చిపోతే నువ్వు రోడ్డు పోతే కూడా 2-3 గంటలకు వెళ్ళిపోతావు. అదే కాకుండా పొద్దున్న ఇన్సిడెంట్ జరిగితే నువ్వు ఎప్పుడో మధ్యాహ్నంకు అది కూడా ఫ్లైట్లో రావడం జరిగింది, రోడ్తో వెళ్ళారు. ఎందుకంటే ఫ్లైట్తో వస్తే ఒక 1/2 అవర్లో వచ్చేస్తావు. నువ్వు ఫ్లైట్తో వస్తే ఒక 1/2 అవర్ రావడం జరుగుతుంది. తన సొంత బాబాయ్ చనిపోయాడు, చంపబడ్డాడు 1 అవర్ 2 అవర్స్. కానీ రోడ్డు ద్వారా కావాల్సుకొని రోడ్డు ద్వారా వచ్చి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా ప్రైమరీ ఫేస్ అంతా మేనేజ్ చేసి ఎక్కడదక్కడ అయిపోయి సాక్ష్యాధారాలంతా తారుమారు చేసిన దాకా ఈయన పోయేటట్టు సాయంత్రం వరకు పోయాడు. సాయంత్రం వరకు అప్పుడు ఉన్నటువంటి గౌతమ్ సాంగ్ డీజీపీ వాళ్ళకు అన్ని విధాలా సహకరించి ఈ యొక్క నేరానికి సహాయపడ్డవాడు గౌతమ్ సాంగ్ కూడా. సో అదేవిధంగా ఇప్పుడు కోడికత్తి కేసులో కానివ్వండి, గొడ్డల్లో కానివ్వండి, ఎవరు ఎందుకు చేయించారు, ఎవరు ఎట్లా చేశారు, ఎవరు చేయించారు, దేనికి ఎవరున్నారని ఈ వైసీపీలో ఉన్నటువంటి అగ్రనాయకులు అందరికీ తెలుసు ఇన్డెప్త్గా. సో అందుకే ఈయన చెప్పగానే, అవినాష్ రెడ్డి ఒక మాట చెప్పగానే సరే తమ్ముడు నీ మాట నేను శిరసా వహిస్తానని చెప్పేసి మొత్తం అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు గంగల మునిగితే ఏ విధంగా పాపాలు పోతాయి అంటారు కదా, వీడు పెన్ను రాసి వాళ్ళ పాపాలన్నీ పొడగొట్టట్టు చేశారు. కానీ రేపు రాబోయేది కూటమి ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వమే. ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో ప్రతి చోట కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రక్షాళన గావిస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 10 రూపాయల స్కామ్ ఎందుకు కాదు,
దాన్ని బయటకు తీసి జగన్మోహన్ రెడ్డిని కటకటాల వెనుక పంపిస్తాం. నో డౌట్ ఎట్ ఆల్. మరి ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఇసుక ర్యాంపులే కావచ్చు, ఇవన్నీ ఇన్ని గణం చేస్తున్నా కూడా ఎందుకు ఈ 5 సంవత్సరాల నుంచి అందరూ చూస్తూ ఎందుకు ఉన్నారు? ఎందుకు కూడా ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేకపోయారు? అంటే ఆయన ఏమైనా చేస్తాడని భయమా ప్రతిపక్షాలకి? ఇప్పుడు కంప్లైంట్ చేస్తామంటే ప్రతిపక్షాలు బలంగా ఉన్నటువంటి మాలాంటి నాయకులు దేనికి భయపడకుండా మాట్లాడతారు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇంకోటి ఏం జరుగుతుందంటే తనకు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ. ఒక అధికార ప్రతినిధి కానీ ఒక నాయకుడే కానీ పార్టీ మీద విమర్శించి నువ్వు వెళ్తూ ఎక్కడైనా నిర్మానుషమైన ప్రభుత్వం కానీ ఆ ప్రాంతం కనిపిస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళపైన దాడి చేయడమో, లేకుంటే ఏదో ట్రాక్టర్ తీసుకుని వాళ్ళ మీద ఎక్కించడము, చంపేయడము, లేకుంటే కొట్టి చంపేసి ఊరేసి ఆత్మహత్యలాగా చిత్రీకరించి ఆ కేసు నీరుగార్చే విధంగా చేస్తారు. అంటే ఒక 10 మందిని చేస్తే దాదాపు 1,00,000 మంది భయపడతారు. అదే విధంగా జరుగుతుంది అక్కడ. అది జరుగుతుంది కాబట్టి ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పైన కానివ్వండి ఘాటుగా విమర్శలు చేయట్లేదు. దానికి కారణం ఇది. కానీ ఏదేమైనప్పటికి కూడా మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడా ఖచ్చితంగా అన్ని రంగాల్లో మేము ప్రవేశిస్తాం, అన్ని రంగాల్లో కూడా మేము జోక్యం చేసుకుంటాం. ప్రతిదీ నువ్వు ట్రాన్స్పరెన్స్గా పారదర్శకత మెయింటైన్ చేసే అవసరం ఉంది. ఏ ఒక్క దాంట్లో ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఏ చిన్న స్కామ్ జరిగినా అది ప్రజల సంపదకు మేము రక్షకులుగా ఉంటాం ఇప్పుడు. కాబట్టి ప్రజా సంపద దుర్వినియోగం చేసే అధికారం మీకు ఎప్పుడు ఇవ్వం. మొన్నటి వరకు పగటి కథలు అన్నారు. ఇప్పుడు పగటి కథలో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు 5 సంవత్సరాలు ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడు రానున్న 5 సంవత్సరాలు నావే అని చెప్పేసి మీ సిద్ధమా అని. నువ్వు సిద్ధమని చెప్పుకుంటే కాదు, ప్రజల గుండెల నుంచి సిద్ధమని రావాలి. అది ఎక్కడ వస్తుంది? నువ్వు అగ్గిపెట్టెల పైన, కండం ప్యాకెట్ల పైన, వాటర్ బాటిల్స్కి, పబ్లిక్ టాయిలెట్స్కి, శ్మశాన వాటికలకి, అరే దీన్ని శ్మశాన వాటికలకు కూడా నువ్వు సిద్ధమని బోర్డు వేసుకుంటే ఇక మనుషులు ఎట్టు పోవాలా? పబ్లిక్ టాయిలెట్స్లో కూడా సిద్ధమే. సో ఆ విధంగా రాక్షస ప్రభుత్వం అక్కడ కొనసాగింది. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కొనసాగే అధికారం వాళ్ళకి లేదు. ఖచ్చితంగా ఇక్కడ రిజైన్ చేయడం మాది ఎన్నికలు ఓడిపోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సాధించినాక ఈ యొక్క స్కాములు, ఈ యొక్క అక్రమాల వెనుక ఎవరున్నా, ఏ విధంగా అయితే ఇక్కడ ఢిల్లీలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ముఖ్యమంత్రి స్థాయి, ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకెళ్ళి ఏ విధంగా అరెస్ట్ చేశారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన ప్రతి ఒక్క కేసు కూడా తోడడం జరుగుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవినాష్ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, మరో భాగవతం వెలుగులోకి వచ్చింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే వైసీపీ దాని గురించి మనకు తెలుసు, ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారి గురించి కూడా తెలుసు. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్నా కూడా ఈ రోజుకి కూడా తను బయట తిరుగుతూనే ఉన్నాడు. సో ఇలాంటి వ్యక్తి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వినడం అనేది అసలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్ళీ ఇంకొక భాగవతం కూడా బయటపడిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? సిరి మనం ఒకసారి చూస్తుంటాము, పిక్చర్స్లలో కథ కానీ చూస్తుంటాం ఇట్లాంటి స్టోరీస్. జైల్లో ఉన్నప్పుడు ఏమవుతుందో ఒక దొంగ ఇంకో దొంగతోటి గాఢమైనటువంటి స్నేహం చేయడం జరుగుతుంది. మిత్రబంధం ఏర్పడుతుంది. మిత్రబంధం ఏర్పడిన తర్వాత ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నేరానికి పాల్పడతారు.